నిన్న సార్ ఒక మాట అన్నాడు కేసీఆర్ గారు, ఆ ఒక్క విషయం దయచేసి మనసుకి ఎక్కించుకోండి. ఇవాళ మంత్రులు మాట్లాడుతుంటే, ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే తెలివి ఉండి మాట్లాడుతుండ్రా, తెలివి తక్కువతనంతో మాట్లాడుతుండ్రా అర్థమైతలేదు. మన జిల్లా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడతాడు. ఆయన అంటాడు వర్షాలు పడకపోతే కూడా మమ్మల్నే తిడతారా అని మాట్లాడుతుండు శ్రీధర్ బాబు. వర్షాలు పడలేదా? శ్రీధర్ బాబు గారు ఎక్కువ కాలం కాలే, పోయిన సంవత్సరం వర్షకాలంలో మొత్తం రాష్ట్రంలో 14% సాధారణం కంటే 14% ఎక్కువ వర్షాలు పడ్డాయి. ఎవరో కాదు, ఇదే శ్రీధర్ బాబు గారు మంతిన్లో ఎక్కువ వర్షపాతం పడి కొన్ని చోట పంటలు మునిగిపోతే ఈయననే తిరిగిండు ఆ రోజు వర్షకాలంలో. తిరిగి పంటలు నష్టపోయిన వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలని ఇదే శ్రీధర్ బాబు మాట్లాడిండు. ఇలా అదే శ్రీధర్ బాబు ఏమంటాడు, ఆ రోజు ఎక్కువ వర్షాలు పడ్డాయి, పంటలు మునిగినాయని లొల్లిపెట్టిన శ్రీధర్ బాబు గారు ఇవాళ మాట్లాడుతున్నాడు వర్షాలు పడపోతే మమ్మల్ని తిడతారా, కరువు వస్తే మమ్మల్ని తిడతారా అని మాట్లాడుతున్నాడు. నిన్న సార్ ఒక మాట చెప్పిండు కేసీఆర్, దయచేసి ఒక్క ముచ్చట మనసుకు మంచిగా ఎక్కించుకోండి, 10 మందికి చెప్పండి. ఇది నిజంగా చెప్తున్నాం, మేము ఏదో రాజకీయం కోసం కాదు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఎందుకంటున్నా ఈ మాట అంటే ఒకసారి యాద్ చేసుకోండి. పోయిన వర్షకాలంలోనేమో వర్షాలు మంచిగానే పడ్డాయి, చెరువులు నిండినాయి, ప్రాజెక్టులు నిండినాయి. మనం అధికారంలోకి వెళ్ళి దిగిపోయిన నాడు అన్ని సుభిక్షంగానే వాళ్ళ చేతులు అప్పచెప్పిపోయినాం. 7,000 కోట్ల రూపాయలు రైతు బంధు కోసం కూడా జమ చేసి మళ్ళా మనం రాగానే డిసెంబర్ 3 రోజు వెంటనే ఇయ్యాలని చెప్పి అనుకొని పైసలు కూడా జమ చేసి పెట్టిపోయినాం. చెరువులు నిండనే ఉండే, ఖజానా నిండనే ఉండే. ఈ లోపల మనం ఓడిపోయినాం అనుకోకుండా వీళ్ళు వచ్చి కూర్చున్నారు. ఏం జరిగింది తర్వాత? ఏం జరిగింది అంటే మనం మొత్తం గోదావరి బేసిన్లు ఉంటాం. మన ప్రాంతం, మన సిరిసిల్ల గాని కరీంనగర్ గాని మొత్తం గోదావరి బేసిన్లు ఉంటది. మీ అందరికి మొన్న చెప్పిన మళ్ళీ చెప్తున్నా, మన రాష్ట్రం ఎట్లుంటది అంటే భౌగోళికంగా చూస్తే ఇట్లా గుడిసె లెక్క ఉంటది. మన రాష్ట్రము ఇట్లా గుడిసె లెక్క ఉంటది. ఈ గుడిసె దిక్కు ఒక కిందికేమో ఒక బందుకు కిందికెళ్లి గోదావరి వారుతుంది, ఇంకో బందుకు కిందికెళ్లి కృష్ణానది వారుతుంది, మధ్యలో ఇట్లా మొత్తం తెలంగాణ భౌగోళికంగా ఉంటది. అయితే ఒక బందుకెళ్ళి ఏదైతే గోదావరి వారుతుందో 80 మీటర్లు 90 మీటర్ల కాడికి గోదావరి వారుతుంది. ఇటు కృష్ణనేమో 100, 110, 120 మీటర్ల మీద, అంటే మీద అంటే సముద్ర మట్టానికి మీద. ఎందుకంటే నీళ్ళన్నీ చుక్క చుక్క ఏమైతే మీకు తెలుసు, వర్షం పడుతుంది, చెరువులు నిండుతాయి, చెరువులు వాగులకు వెళ్ళి మళ్ళా నదులకు వెళ్ళి కిందికి సముద్రంలో పోతాయి. సముద్ర మట్టం మీదకెళ్ళి చూస్తారు. అందుకే ఎవరు ఎక్కడున్నారు అనేది. మన సిరిసిల్ల తీసుకుంటే 350 మీటర్ల మీద ఉంటాం మనం. హైదరాబాదు 535 మీటర్ల మీద ఉంటది. గజ్వేలు 600 మీటర్ల కాడు ఉంటది. అంటే ఇట్లా ఒక్కొక్క దగ్గర ఎత్తు పల్లాలు రకరకాలుగా ఉంటాయి. అందుకే ఇవాళ మాచారెడ్ల వాన పడితే ఆడ పలంచ మరి ఇక్కడ వాగు వంగితే పలంచి వాగు వంగితే ఆ నీళ్లు మానేర్లకు వస్తాయి, మానేర్లకి వెళ్ళి కిందికి వస్తాయి. అటు కుడెల్లి వంగినా దుబ్బాక దిక్కు ఆడికెళ్ళి కూడా నీళ్లు మానేర్లకే వస్తాయి. మీకు ఎరికే, ఎందుకంటే కిందికి వస్తాయి నీళ్లు. అట్లా మళ్ళీ ఈ మానేరు పోయి కింద 100-160 కిలోమీటర్లు వారి కింద పోయి గోదావరిలో అక్కడ అన్నారం కాడ మన మంతెని నియోజకవర్గంలో గోదావరిలో కలుస్తుంది. ఆ గోదావరిలో కలిసినాక కిందికి మళ్ళీ పోయి అక్కడ ఆంధ్రాలో పోయి సముద్రం కాడ కలుస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక మన భౌగోళిక పరిస్థితి తెలుసు కాబట్టి ఇప్పుడు మన సిరిసిల్లకు నీళ్లు రావాలి, ఎక్కడనో ఇడిచిపెట్టురుగా. మన ఏంలాడకు, మన సిరిసిల్లకు, మన ఇల్లంతకుంటకు, మన కాడికి నీళ్లు రావాలి. ఎట్లా రావాలి మరి? మనం 350 మీటర్ల మీద ఉన్నాం, గోదావరి ఏమో 80 మీటర్ల కాడ 90 మీటర్ల కాడ కింద 100-150 కిలోమీటర్ల కింద ఉన్నది. ఎట్లా చేయాలి మరి? ఎట్లా చేయాలంటే ఆడ మొదలు అడ్డుకట్ట కట్టి, ఒక ఆనకట్ట కట్టి, బ్యారాజ్ కట్టి నది మీద ఆడికెళ్లి నీళ్లు పంపుల ద్వారా ఎక్కియాలి, పైకి తీసుకురావాలి. అందుకే కాళేశ్వరం అనే ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర ఒక బ్యారేజీ, అన్నారం దగ్గర ఇంకో బ్యారేజీ, సుందిళ్ల దగ్గర ఇంకో బ్యారేజీ, పైన ఎల్లంపల్లి బ్యారేజీ. ఆడికెళ్లి నీళ్లు పైకి, కిందికెళ్లి మీదికి పంపులు పెట్టి బాహుబలి మోటార్లు, చిన్న చిట్కా కాదు, 1 HP 2 HP మోటార్లు కాదు, ఒక్కొక్క మోటారు 139 మెగావాట్లు భయంకరమైన కెపాసిటీ ఉండే మరి పంపులు, గంత పెద్ద పెద్ద పంపులు పెట్టి ఆ పంపులు పెట్టి నీళ్లు, గోదావరి నీళ్లు ఎండాకాలంలో కూడా, ఈ రోజు కూడా నేను చెప్పే మాట, ఇవాళ ఇక్కడనేమో మనం గొంతెండి తెస్తున్నాం, పంటలెండి తెస్తున్నాం. కానీ ఇవాళ మేడిగడ్డ కాడికి పోతే మీరు ఇవాళ ఈ రోజు ఈ నిమిషానికి కూడా 2000 క్యూసెక్ల నీళ్లు
కిందికి గోదావరి నీళ్లు పోతూనే ఉన్నాయి అంటే అట్లాంటి పాయింట్ అది. ఆ పాయింట్ బట్టి ఆ పాయింట్కి వెళ్ళి నీళ్లు ఎత్తిపోసి ఒక్కొక్క స్టెప్ ఎక్కించుకుంటా అన్నారం సుందిల్లా ఎల్లంపల్లి మీదికెళ్ళి ఎక్కించుకుంటా మిడ్మానేరు దాకా తీసుకొస్తే మన తంగళ్లపల్లి వాగు కిందికి నీళ్లు కనబడ్డాయంటే మొత్తం ఈ ప్రాంతం సముద్రం లెక్క కనబడ్డదంటే ఓ గది కాళేశ్వరం. మిడ్మానేరుకి వచ్చినాక ఈడికెళ్ళి ఆగలే నీళ్లు, ఈడికెళ్ళి ఇటు ఎడమ బందుకు మల్కపేట రిజర్వాయర్కు నీళ్లు, కుడి బందుకు అటు ఇల్లంతకుంటల అన్నపూర్ణకెళ్ళి మళ్ళా కిందికి అటు రంగనాయక సాగర్ సిద్దిపేట్ల, ఆడికెళ్ళి దుబ్బాక దిక్కు మల్లన్న సాగరు గజ్వేల్ మొకాన, కొండపోచమ్మ సాగరు అటు కిందికి పోతే ఆలేరులో భువనగిరిలో గంధమల్ల బస్వాపూర్ రిజర్వాయర్లు. ఒక్కసారి ఈ నీళ్లు ఇక్కడికి వచ్చినాయంటే, ఈ నీళ్లు ఇక్కడికి మిడ్మానేరుకి వచ్చినాయంటే ఎటు పడితే అటు వాడుకునేటట్టు మనం బ్రహ్మాండంగా సిస్టమ్ తయారు చేసినాం.